నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కూటమి ప్రజాప్రతినిధులతో సీఎం టెలికాన్ఫరెన్స్. అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని పిలుపు. అమరావతిలో త్వరలో అందుబాటులోకి సీడ్ యాక్సెస్ రహదారి. అవసరాల మేరకే తదుపరి భూ సమీకరణ అన్న నారాయణ. పదకొండు డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలు ప్రారంభం. మంగళగిరి నుంచి వర్చువల్ గా శ్రీకారం చుట్టిన సత్యకుమార్. రెండు కార్లు ఢీకొని అక్కడికక్కడే ముగ్గురు మృతి. చిత్తూరు జిల్లా తడుకుపేట వద్ద ఘటన. ఎనిమిదవ రోజు వందల సంఖ్యలో రద్దయిన ఇండిగో సర్వీసులు. ఎయిర్పోర్టుల్లో ఖాళీగా దర్శనమిస్తున్న టికెట్ కౌంటర్లు. తాజా అంశం చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో పాల్గొనాలని నేతలకు పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కూటమి నేతలకు సీఎం ఏ సూచనలు చేశారు? సుజాత, ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు పార్టీలకు చెందిన మంత్రులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బస్సు యాత్రని చేపట్టారో దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. ఏదైతే వాజ్పేయితో తనకున్న అనుబంధాన్ని, ఏదైతే నాడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్న అనుబంధాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వాజ్పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్దశి హైవే ప్రాజెక్టు దేశ దశాదిశను మార్చిందని చెప్పి కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అలాగే వాజ్పేయి స్ఫూర్తిని యువతలో నింపేలాగా అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర తలపెట్టిన బీజేపీ కార్యవర్గానికి కూడా ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడు పార్టీలకు చెందిన నేతలు కూడా పాల్గొనాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. మొత్తంగా ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ యాత్ర అనేది చేపట్టనున్నారు. ఏదైతే అటల్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా 11వ తేదీన ధర్మవరంలో రాష్ట్ర బస్సు యాత్ర ప్రారంభించి 25న అమరావతిలో ముగించాలని చెప్పి నిర్ణయించారు. అలాగే 25న అమరావతిలో ముగించే ఈ యాత్ర సందర్భంగా కూడా భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కలిసి ఈ మేర ఆహ్వానం కూడా అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అమరావతిలో జరిగే బహిరంగ సభలో పాల్గొనేలాగా దీనికి సంబంధించి కార్యాచరణ అనేది రూపొందించుకుంటారు. దీనికి సంబంధించి ఇవాళ ఈ టెలికాన్ఫరెన్స్ అనేది ప్రధానంగా చేశారు. మూడు పార్టీల నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొనాలని చెప్పి కూడా ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ తమ మద్దతు సంఘీభావం తెలపాలని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే రాజకీయ భీష్మునిగా భావించి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది ఒక పట్ల ఆయన హర్షం కూడా వ్యక్తం చేశారు. దీని పట్ల తనకున్న సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే దేశంలో సుపరిపాలనకు వాజ్పేయి నాంది పలికారని చెప్పి ఆయన తీసుకొచ్చిన పాలసీలు దేశాభివృద్ధికి మంచి పునాది వేశాయని చెప్పి కూడా గుర్తు చేసుకున్నారు. అజాత శత్రువుగా ఈ వాజ్పేయి గుర్తింపు పొందారని, అలాగే ప్రతి భారతీయుడు గర్వపడే నాయకత్వాన్ని దేశానికి అందించారని చెప్పి కూడా కొనియాడారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్పేయి కష్టంతో ఎదిగి దేశానికి నాయకత్వం వహించిన తీరు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పి చంద్రబాబు నేతలతో అన్నారు. అలాగే 9 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారంటే ఆయన గొప్పతనం తెలుస్తుందని చెప్పి కూడా ఆయన తెలపడం జరిగింది. 18 ఏళ్ల వయసులోని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనటం, అలాగే 98లో పోఖ్రాన్ 2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటం, కార్గిల్ యుద్ధంతో శత్రువును తిరుగులేని సమాధానం ఇచ్చిన విషయాలను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు కూడా వ్యక్తిగతంగా కూడా వాజ్పేయితో ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఆయన ఎంతో సహాయం నాడు చేసిన సహాయాన్ని కూడా ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలకు పనికొచ్చే పనులు ఏం చెప్పినా సరే వెంటనే చేసే తీరు వాజ్పేయికి ఉందని చెప్పి కూడా సీఎం తెలిపారు. పాలసీల రూపకల్పన గురించి చాలా త్వరగా నిర్ణయం తీసుకోవటం వంటిది కూడా వాజ్పేయికి ఉన్న మంచి లక్ష్యంగా ఆయన అభివర్ణించారు. ప్రధానంగా ఈ టెలికమ్యూనికేషన్ రంగంలోనూ అలాగే విమానయాన రంగంలోనూ ఆయన సంస్కరణలకు నాంది పలికారని చెప్పి సీఎం కొనియాడటం జరిగింది. అలాగే సుపరిపాలన ఎలా ఉండాలో ఎన్టీఆర్ వాజ్పేయిని చూస్తే అర్థమవుతుందని చెప్పి సీఎం అన్నారు. ఎన్టీఆర్ కూడా విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని, పట్టుదల అనిత్యం మంచి చేయాలని తపంతో ఆలోచించేవారని, అదే తరహా వాజ్పేయి కూడా అదే తరహాలో పనిచేశారని చెప్పి కూడా సీఎం గుర్తు చేశారు.
నాడు అణుపరీక్షలు అయినా నేటి సింధూర్ ఆపరేషన్ అయినా సరే, నాడు చతుర్ముఖి ప్రాజెక్టు అలాగే నేడు సాగర్మాల ప్రాజెక్టు అయినా సరే ఎన్డీఏ పాలనకు విజయవంతమైన కార్యక్రమాలుగా సీఎం అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దేశాన్ని 2047 నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేస్తున్నారని చెప్పి సీఎం కొనియాడారు. మొత్తంగా ఈ అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 3 పార్టీల నేతలు కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు తన టెలికాన్ఫరెన్స్ ద్వారా నేతలకు పిలుపునిచ్చారు. ధన్యవాదాలు కృష్ణ. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు దేశంలోనే అత్యుత్తమ ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. ప్రోత్సాహకాలను నిర్ణీత సమయంలో అందించేందుకు దేశంలో తొలిసారిగా ఎస్క్రో అకౌంట్ విధానాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. అమెరికా పర్యటనలో భాగంగా 2వ రోజు వరుసపెట్టి 12 సంస్థల ప్రతినిధులకు ఏపీలోని అవకాశాల గురించి వివరించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఐటీ శాఖ మంత్రి లోకేష్ అంతర్జాతీయ స్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ అయిన సెలెస్టా విసి మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్తో సమావేశం నిర్వహించారు. ఏపీలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని, సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని అరుణ్ కుమార్ హామీ ఇచ్చారు. క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సుజన్ రాజ్ కురప్తో సమావేశమై గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అమరావతిలో క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని కోరారు. ఒప్పందం మేరకు 24 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సుజన్ రాజ్ కురప్ తెలిపారు. అది పూర్తయితే 10,000 కోట్లు పెట్టుబడులు, 1,50,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అమరావతి క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులో శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి కలిసి పనిచేయాలని కాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగ్లియోను లోకేష్ కోరారు. అమరావతిలో డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మను లోకేష్ కోరారు. ఎస్ఎంఈలు, స్టార్టప్లు ప్రారంభించాల్సిందిగా కోరగా వర్మ సానుకూలంగా స్పందించారు. అమరావతిలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్, డిజిటల్ ట్విన్ ఏర్పాటుతో పాటు డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని ఆటో డెస్క్ చీఫ్ టెక్నాలజిస్ట్ దేవ్ పటేల్ను లోకేష్ కోరారు. ఏపీలోని తీర ప్రాంతాల్లో తుపాన్లు తట్టుకునే భవనాల నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ల రూపకల్పనకు సాంకేతిక సహకారం కోరగా సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దేవ్ పటేల్ హామీ ఇచ్చారు. డేటా సిటీగా అవతరిస్తున్న విశాఖలో సైబర్ సెక్యూరిటీ కోసం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని క్లౌడ్ సెక్యూరిటీ సేవల్లో పేరెన్నికగన్న జెడ్ స్కాలర్ సీఈఓ జె చౌదరిని లోకేష్ కోరారు. రాష్ట్రంలో జీసీసీ ఏర్పాటుపై కంపెనీ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని భరోసా ఇచ్చారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధన విభాగాన్ని ఏర్పాటు చేయాలని రిగెట్టి కంప్యూటింగ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డేవిడ్ రివాస్ను కోరారు. ఎలక్ట్రోలైజర్, ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కాంట్రాక్ట్ సేవలు, గ్రీన్ హైడ్రోజన్ కృష్ణపట్నం ఇండస్ట్రియల్ జోన్లో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారం ఏర్పాటు చేయాలని ఓమియం చీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కురప్పయ్యను కోరారు. రాష్ట్రంలో సౌర, పవన సామర్థ్యంతో నడిచే పైలట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల అభివృద్ధితో పాటు అమోనియా ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సిటీ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్స్ అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు చేసి సప్లై చైన్లో భాగస్వామ్యం కావాలని ఏఎండి సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వంశీ బొప్పనాను లోకేష్ కోరారు. 2వ రోజు పర్యటనలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్తో సమావేశమైన లోకేష్ ఏపీలో ఏఐ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో చర్చిస్తామని శ్రీనివాస్ నారాయణన్ తెలిపారు. 2వ రోజు శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీకర్ రెడ్డిని కలిసి ఏపీలో పారిశ్రామికాభివృద్ధికి సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు. లోక్సభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. That internal rostering disruptions led to large-scale cancellations, causing inconvenience to thousands of passengers. The ministry advised the regulator to act immediately. Inquiry orders and show cause notice to CEO and COO of Indigo were issued. Also, Indigo has been directed to restructure its operations, add reserve crew capacity, improve passenger handling, and restore normal schedules without any delay. Enhanced oversight on the ground continues.
Passengers' interests have been at the center of every decision taken by the government. We intervened to cap fares so that no passenger would be exploited due to the sudden demand spikes and opportunistic pricing. Indigo was ordered to issue refunds promptly, and as informed by them, more than 750 crore has already reached the passengers. For the passengers who wanted the rebookings to be done, the same were done without any additional charges. We are monitoring each and every case of baggage handling over and ensuring that communication with passengers is both timely and dignified. As informed by Indigo, process of refunds, baggage handling are over in its final stages. Our 24/7 control room continues to assist passengers directly whenever needed. Honourable Speaker, sir, going forward, the government is determined to build a more robust and competitive aviation ecosystem. Through our policies, we are encouraging more new airlines to start and operate in India, ensuring fair access to airport capacity and eliminating any possibility of duopoly, controlling connectivity and pricing in our skies. More airlines mean more choice, more affordability, and more resilience for the passengers. In the last 1 decade, Indian aviation has evolved to become more inclusive. India has emerged as the world's fastest growing aviation market with year-on-year passenger growth of around 12%. India is already third biggest domestic aviation market with a huge potential for future growth. And the policies of the government will ensure that this growth trajectory is kept intact. To summarize, operations are stabilizing fast, safety remains fully in force, Indigo is being held accountable, passengers' convenience and dignity are being protected, and long-term measures are underway to make India's aviation sector stronger and more passenger-centric. The government will remain fully vigilant until normalcy is achieved and will continue to ensure that every passenger in India travels safely, comfortably, and with the respect they deserve. Thank you, Honourable Speaker, sir. माननीय मंत्री महोदय ने अपना डिटेल स्टेटमेंट दिया है और सारी स्थिति को स्पष्ट किया है। संबंधित एजेंसी को नोटिस दिए गए, उसकी जांच का कार्रवाई चल रही है। मुझे लगता है कि उन्होंने सारे विषय को डिटेल तरीके से सदन के सामने प्रस्तुत कर दिया गया है। कल आपने विषय रखा, मैंने कहा माननीय मंत्री जी डिटेल स्टेटमेंट देंगे। कल मैंने आपको बोलने का अवसर दिया था, ये आपका तरीका उचित नहीं है, संसदीय परंपराओं के अनुरूप भी नहीं है। मेरी ये अपेक्षा है कि आपको अगर कोई चर्चा करनी है तो आप नोटिस दीजिए, यही संसदीय परंपरा रहती है। आप बिना नोटिस दिए ही करें। कल आपने कहा मंत्री जी ने डिटेल स्टेटमेंट दे दिया, सारी स्थिति को स्पष्ट कर दिया गया। आइटम नंबर 19 श्री किरण रिजिजू जी। Sir, I rise to move the following, that this House do agree with the 12th report of the Business Advisory Committee presented to the House on 8 December 2025. प्रश्न है कि ये सभा 8 दिसंबर 2025 को सभा में प्रस्तुत कार्य मंत्रणा समिति के 12वें प्रतिवेदन से सहमत है। जो सदस्य प्रस्ताव के पक्ष में वह हाँ कहें, जो प्रस्ताव के विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ।
प्रस्ताव को अनुमोदित किया जाता है। माननीय सदस्यगण, जिन माननीय सदस्यों के आज नियम 377 के अधीन मामले उठाने की अनुमति प्रदान की गई है, मैं उन सभी माननीय सदस्यों से आग्रह करता हूं कि वह अपना अनुमोदित पाठ सदन पर पटल पर रखें। माननीय सदस्यगण, आज चुनाव सुधार जैसे अत्यंत महत्वपूर्ण एवं संवेदनशील विषय पर सदन में चर्चा हो रही है। मेरा सभी माननीय सदस्यों से आग्रह है, सदन में चर्चा संसदीय परंपराओं के अनुरूप हो, शालीन हो, सौहार्दपूर्ण हो, ताकि हम हमारे लोकतांत्रिक ढांचे को और मजबूत कर सकें। मुझे आशा है सभी माननीय सदस्य अपने सार्थक विचार रखेंगे, अनुभव रखेंगे और किस तरीके से हम चुनाव सुधार में अपना सुधार के लिए जो भी सहयोग दे सकते हैं, जो विचार व्यक्त कर सकते हैं, अपने अभिव्यक्ति को व्यक्त करेंगे। लेकिन हमारी कोशिश होनी चाहिए कि हमारी जो लोकतंत्र की संवैधानिक संस्थाएं हैं उन पर आरोप प्रत्यारोप से हमें बचकर चुनाव सुधारों पर ही चर्चा करना चाहिए, ऐसा मेरा आग्रह है। श्री मनीष तिवारी जी। अध्यक्ष महोदय, आपका बहुत बहुत धन्यवाद कि इस अति महत्वपूर्ण चर्चा को आरंभ करने का आपने मुझे ये अवसर प्रदान किया है। भारतीय राष्ट्रीय कांग्रेस के नेतृत्व में जब स्वाधीनता का संग्राम लड़ा गया तो उसके दो बुनियादी लक्ष्य थे। सबसे पहला लक्ष्य कि भारत को आजाद करवाया जाए और दूसरा कि भारत को एक लोकतांत्रिक रूप के देश के रूप में परिवर्तित करके लोगों की जो आशाएं और आकांक्षाएं हैं उनके स्वरूप उन्हें सरकार बनाने का मौका दिया जाए। और जब आजादी की उस लौ को जो संविधान के निर्माता थे उन्होंने राष्ट्र निर्माण में उस ऊर्जा को समर्पित किया, उस ऊर्जा को मोड़ा, जो संविधान की परिवेचना में उन्होंने दो अहम बातें कही। సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించి జనవరి ఫిబ్రవరి మధ్యలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణం, రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను పరిశీలించారు. నిర్దేశించుకున్న గడువు మేరకే రాజధానిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని, అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి దశ భూ సమీకరణలు చేపడతామన్నారు. రైతులు ముందుకు వచ్చి రిటర్నబుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ప్లాన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లంతా, లేఅవుట్స్ రోడ్స్ దాదాపు 1500 కిలోమీటర్ రోడ్స్, దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి. వర్క్స్ అన్ని టేకాఫ్ అయినాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ వేసి ప్లాట్లు ఇచ్చామో దాంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ కేబుల్స్, అదేవిధంగా టెలి కేబుల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఎల్పిఎస్ లేఅవుట్స్లో 2.5 సంవత్సరంలో అన్ని పూర్తి చేయాలని కాంట్రాక్టులు పెట్టాము. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. దాంతో డిఫరెంట్ లేయర్స్ రోడ్స్ చేసుకుంటూ వస్తారు. పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 years, బట్ యూటిలైజ్ చేసుకోవడానికి 1 year లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదైతే సీడ్ యాక్స్ రోడ్డు ఉందో సీడ్ యాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం.
అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం. నేషనల్ హైవే కావడానికి అది 2 years పడుతుంది. అలా కాకుండా మంగళగిరి రోడ్డుకి పోవడానికి జనవరి ఎండింగ్ లోపల అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు వర్క్ జరుగుతుంది. ఇవాళ మార్నింగ్ కూడా నేను విజిట్ చేసి వచ్చాను. ప్లాట్లు మొత్తం 66,000 చిల్లర, అందులో ఉండేది 7,620. సో అన్ని ప్లాట్లలో 7,600 అంటే సమ్ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, ఎన్ఆర్ఐస్ ఉంటాయి కదా. కాబట్టి అవుతూ ఉన్నాయి. వాళ్ళు తీరిగ్గా ఉండేప్పుడు చేసుకుంటారు. అది అట్ చేయడం లేదు. వాడు ఒకసారి ప్లాట్ అలాట్ చేసామంటే వాళ్ళు సొంతం, వాళ్ళు ఎప్పుడు కావచ్చు అప్పుడు రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకని అంటే రిజిస్ట్రేషన్స్ 2,128 రైతులు 7,668 ప్లాట్లు చేసుకోవాలా. ప్రతిరోజు 30 నుంచి 60 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఎవరెవరు చేసుకోవాలో వాళ్ళందరినీ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అసైన్ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ పూలింగ్ కొందరు తీసుకున్నాం. అయితే వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయాలా. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం. ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్కి యాక్చువల్గా ఆ ఇష్యూ తీసుకురమ్మన్నారు. రేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి క్లియర్ చేసి ఎవరికైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా అప్పుడు తీసుకున్న లంక ల్యాండ్లో వాళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదో దాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్కి సంబంధించి ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ప్రతి సమస్యని క్లియర్ చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తాను. ల్యాండ్ సఫిషియెంట్ అయిపోయింది సార్, మొన్న మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అధికారులు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అంటే ప్రాజెక్ట్ వైజ్ ల్యాండ్ పూలింగ్ అనుకున్నాం. ఇప్పుడు మనం ఏదైతే ఇంటర్నేషనల్లో స్పోర్ట్స్ సిటీయో దానికి మనం 16,660 ఎకరాలు తీసుకున్నాం. అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ ప్రాజెక్టుకి, అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకి ఎంత కావాలి ఎలా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. దాన్ని బట్టి ముందు పోతాం. ప్రాజెక్ట్ వైజ్, నాట్ ఫేజ్ వైజ్. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయాలను మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. మంగళగిరి ఏపీఐఐసి ప్రాంగణం నుంచి వర్చువల్ గా జరిగిన ప్రారంభోత్సవంలో మంత్రి సహా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. మొత్తం 11 కోట్ల వ్యయంతో డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ భవనాల నిర్మాణం చేపట్టారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ఇవి కీలకం కానున్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర సహకారంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని సత్యకుమార్ తెలిపారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. నిర్మాణమే కాకుండా ఇవాళ ఎక్స్ప్రెస్ హైవేలో కూడా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడుస్తుంది. ఆ విషయాన్ని వారు గుర్తు చేసుకోవడమే కాకుండా దేశ సమగ్రత, సమైక్యత, సార్వభౌమాధికారానికి గతంలో నష్టం వాటిల్లినప్పుడు ఏ రకంగా నాయకత్వ లక్షణాలని అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపించారు. అది పోఖ్రాన్ 2 టెస్ట్ కానీ, లేదా మన పొరుగు దేశం మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంటే కార్గిల్ యుద్ధం చేసి వాళ్ళని ఓడించిన విషయాన్ని కానీ గుర్తు చేసుకుంటూ, తద్వారా అటువంటి నాయకత్వం మళ్ళీ ఇవాళ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పెరిగిన ఖ్యాతి గురించి కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ స్ఫూర్తిని మరింత తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి వారి చేసిన సేవల్ని గుర్తించడమే కాకుండా ఆ స్ఫూర్తితో మళ్ళీ మనం అందరం కలిసి మన ఈ జాతి సేవకు పునరంకితమై ఒక వికసిత్ భారత్ నిర్మాణానికి, ఒక స్వర్ణాంధ్ర నిర్మాణానికి మళ్ళీ పునరంకితమయ్యే దిశగా కూడా యువతని, ప్రజల్ని చైతన్యం చేసే దిశగా ఈ యాత్ర సాగుతుంది. మిర్చి పంటలో తెగుళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఉద్యానవన శాఖ డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిపై తక్షణ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉద్యాన శాఖ సిబ్బంది వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో కలిసి క్షేత్ర పరిశీలన చేయాలన్నారు. రైతులకు ప్రత్యక్షంగా సూచనలు, సలహాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. నల్లతామర పురుగు నివారణకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. 2021 నుంచి ఏపీలో వివిధ జిల్లాల్లో మిరప పంటపై నల్లతామర పురుగు దాడి జరుగుతోందని మంత్రికి అధికారులు వివరించారు. రైతుల్లో అవగాహన పెంపునకు రైతు సేవా కేంద్రాల ద్వారా గ్రామస్థాయి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు వద్ద ప్రైవేటు స్కూలు బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 2 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. పాఠశాల బస్సు కానూరు అగ్రహారంలో బయలుదేరి ఉసులుమర్రు మీదుగా తీపర్రు చేరుకుంది. తీపర్రు వద్ద బ్రేక్ ఫెయిల్ అవడంతో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. స్థానికులు అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
విశాఖ కంచెరపాలెం సర్వీసు రోడ్డులో జీవీఎంసీ వాహనం బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో ఏకంగా డివైడర్ ఎక్కేసింది. అదుపు తప్పి బస్టాప్ను బలంగా ఢీకొట్టింది. బస్టాప్లో నిద్రిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. బస్సు షెల్టర్ దెబ్బతింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కంచెరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరంలో షార్ట్ సర్క్యూట్తో గుడిసెలో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గంగమ్మ అనే మహిళ సజీవ దహనమైంది. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తోటలో ఓ కుటుంబం 2 గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. గత రాత్రి గుడిసెకు విద్యుత్ వైర్లు తాకి అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో అందులో ఉన్న గంగమ్మ సజీవ దహనమైంది. ఆమెను రక్షించే క్రమంలో కుమారుడికి గాయాలయ్యాయి. గ్రామానికి దూరంగా ఉండటంతో రక్షించేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడింది. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం ఓరుబాయి ఎల్లమ్మగుడి వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కుమ్మరవాండ్లపల్లికి చెందిన చలపతి అనే భవన నిర్మాణ కార్మికుడు ఓరుబాయి సమీపంలో ఇంటి నిర్మాణ పని చేస్తున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన చలపతి అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కార్మికులు చలపతి హత్య విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకుపేట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. 2 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. తిరుచానూరు నుంచి తిరుత్తణి వైపు వెళ్తున్న కారు ఎదురుగా చెన్నై నుంచి తిరుమల వస్తున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తిరుచానూరు ఆలయంలో పనిచేస్తున్న పోర్టు కార్మికులు శంకర్, సంతానం, చెన్నైకి చెందిన అరుణ్గా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందటం బాధాకరమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం తడిగిరి సమీపంలోని అటవీ ప్రాంతంలోని భారీ బండరాయి చూపరులను అలరిస్తోంది. పురాతన చరిత్ర కలిగిన ఆ రాయి నిటారుగా నిలబడి ఉండటంతో పర్యాటకులు అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. పాడేరు నుంచి గంటల పాటు ప్రయాణం చేసి కొండపైకి చేరుకోవడం కష్టతరమైన అక్కడ అందాలను చూసేందుకు సాహస యాత్ర చేస్తున్నారు. ఈ ప్రదేశం చుట్టూ లోయ, ఓ పక్క కొండ ప్రాంతం, మరో పక్క అటవీ ప్రాంతం కలిగి ఉంటుంది. శీతాకాలంలో చుట్టూ ప్రకృతితో అందమైన దృశ్యాలు కూడా కనిపిస్తాయని, ఆ సహజ సౌందర్యాన్ని చూడటానికి ఆహ్లాదంగా ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు కనిపిస్తున్నాయి. అందులోనూ అల్లూరు జిల్లాలోని మరిన్ని విశేషాలు కొండ కోణల్లో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తుంది డూకురాయి అంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక గిరిజనులు ఒక చిన్న కొండపై శిలగా ఉన్నటువంటి సుమారుగా 20 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. అడ్డం చూసుకున్నట్లయితే 15 అడుగులు కనిపిస్తుంది. ఒక శిలగా ఉన్నటువంటి ఇంత భారీ బండరాయి నిలబడిందంటే ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా ఎన్నో రోజులు బట్టి ఈ కొండపై గొర్రెల కాపుర వాళ్ళు, పశు కాపురలు వచ్చి దీని కిందన సేద తీరుతూ ఉంటారు. ఎండాకాలంలోని ఎన్ని గాలులు వచ్చినా సరే, ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే అది ఎప్పుడూ కూడా చెక్కు చెదరకుండా ఊగేటటువంటి శబ్దం వస్తుందని ఇక్కడ స్థానికులు చెప్తారు. పురాణ గాథల్లో ఎన్నో భీముడు ఇటువైపు వచ్చి ఇటుగా వచ్చినటువంటి ఓ పంది గురించి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా ఈ మహాభారతంలో ఉన్నటువంటి కథలాగా ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. డూకురాయి మనము మొయ్యలేకపోతున్నాము. కిందను చూసినట్లయితే పెద్ద లోయ కనిపిస్తుంది. మనం ఈ పక్కన ఇలాగా కొంచెం వెళ్ళాలన్నా సరే చాలా స్లోప్గా ఉంది. మనం చూసుకున్నాము, ఇటువైపు చూసినాము, కొండ పై భాగాన్ని ఉండడం వలన చాలా చూసాము కదా, ఎత్తైనటువంటి ప్రాంతంలో ఉన్నాము. చుట్టూరు కూడా పొగమంచు ఎంతో దట్టంగా వ్యాపించి ఎంతో చూడచక్కంగా కనిపిస్తుంది. ఈ రాయ చిన్న బేస్మెంట్తోనే ఉంది. సుమారుగా 20 అడుగుల ఒక గోళంలా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏమాత్రం స్లిప్ అయినా సరే జారిపోతామా అన్నట్టుగా ఉంది. అయినప్పటికీ కూడా ఇంత భారీ బండరాయ ఎలా ఉందో కూడా మనం అర్థం కానటువంటి పరిస్థితి. సూర్యోదయానికి నీడ కనిపిస్తుంది, మరో పక్కన ఎండ కనిపిస్తుంది. పెద్ద భారీ లోయ, ఏమాత్రం వెళ్ళినా సరే కిందకి సుమారుగా 1000 అడుగుల కిందకి వెళ్ళిపోతుంది. అల్లూరు జిల్లాలో ఈ డూకురాయి
తడిగిరి ప్రాంతంలో ఉంది. ప్రకృతి రమణీయమైనటువంటి ఎన్నో అద్భుతాల్లో ఇదొక అద్భుతం. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి డూక్రాయ్ అనేసి పేరుతో ఉన్నటువంటి రాయిని చాలా పూర్వకాలం నుండి ఇది కనిపిస్తుందండి. ఇది చాలా సంవత్సరాల నుంచి చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి. ఈ డూక్రాయి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇలాంటి వింతలు విశేషాలు చూడాలంటే అది అల్లూరు జిల్లా మన్యం కొండకొండలకే సొంతం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. తిరుమల వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం సేవలు అందుబాటులోకి వచ్చాయి. శ్రీవారి ఆలయ సేవలు, పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం, భక్తుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడమే దీని ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశమని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. దాతల సహకారంతో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల కొండకు నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామివారిని సరాసరిన రోజు 60,000 నుంచి 80,000 మంది దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనానికి టీటీడీ ఎన్నో రకాల దర్శనాలను కల్పిస్తోంది. సుప్రభాత సేవతో మొదలై ఆర్జిత సేవలతో పాటు బ్రేక్ దర్శనాలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనం, వయోవృద్ధులు, అంగ ప్రదక్షిణం, సర్వదర్శనం, కళ్యాణోత్సవం ఇలా ఎన్నో దర్శనాలను కల్పిస్తోంది. బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు ఉన్న భక్తులు 2 గంటల వ్యవధిలో దర్శనం ముగించుకుంటారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉన్న భక్తులకు సుమారు 4 గంటలు, సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు పొందిన భక్తులకు 5 గంటలు, ఎలాంటి టోకెన్లు లేకుండా నేరుగా వచ్చే భక్తులకు 10 నుంచి 24 గంటలు పడుతోంది. ఈ నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటు ఆలయ సేవలు, పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం కోసం ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెచ్చామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మొదటిసారిగా ఏఐ విధానాన్ని శ్రీవారి సన్నిధిలో అమలు చేసినట్లు చెప్పారు. దాతల సహకారంతో 25 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం కోసం 16 కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. 60% పనులు పూర్తి చేశామని, మరో 9 కోట్లు వెచ్చించేందుకు ప్రవాస భారతీయులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తుడు ప్రవేశించిన సమయంతో పాటు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఎక్కువసేపు వేచి ఉన్న భక్తులను దర్శనానికి ముందు పంపుతారు. భక్తులు క్యూ లైన్ లోకి ప్రవేశించిన సమయం, నిరీక్షణ వివరాలు, దర్శనానికి వెళ్లిన పూర్తయిన సమయం వంటివి రియల్ టైంలో ఐసీసీసీ డాష్ బోర్డుపై గుర్తించి విశ్లేషిస్తారు. తొలి విడతలో ఏఐ ఆధారిత సేవలను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్ నుంచి ఆలయం వరకు పరిమితం చేసిన టీటీడీ మరికొన్ని రోజుల్లో నారాయణగిరి షెడ్లు, శిలాతోరణం నుంచి గోగర్భం జలాశయం వరకు ఉండే క్యూ లైన్ల వరకు అనుసంధానం చేయనున్నారు. 250 సీసీ కెమెరాలను క్యూ లైన్లలో ఏర్పాటు చేసి సర్వదర్శనం భక్తులకు పట్టే దర్శన సమయాన్ని అంచనా వేస్తూ మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. నేర చరిత్ర కలిగిన వారిని గుర్తించడమే కాకుండా దళారులు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఏఐ గుర్తించి సమాచారాన్ని చేరవేయనుంది. అలిపిరి తనిఖీ కేంద్రంలో వచ్చే వాహనాల సంఖ్యతో పాటు వాహనాలలో ఎంతమంది ఉన్నారని అంచనా వేయనున్నారు. తిరుమలలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏఐ పనిచేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ వల్లే ఆధునిక సాంకేతికత టీటీడీకి అందుబాటులోకి వస్తోందని వెంకయ్య చౌదరి అన్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం పిఏబిఆర్ జలాశయం నుంచి దిగువ ఉన్న మిడ్పెన్నార్ జలాశయానికి అధికారులు నీటిని విడుదల చేశారు. పిఏబిఆర్ జలాశయం నుంచి 2, 4, 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ధర్మవరం కుడి కాలువకు 770 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తూ ఉండగా ఆదివారం జల్లిపల్లి వద్ద కుడి కాలువకు భారీ గండిపడి నీరంతా పొలాల్లోకి చేరింది. కుడి కాలువ గేట్లు కిందికి దించితే మళ్లీ పైకి లేవడానికి మొరాయిస్తాయని అధికారులు నీటిని కుడి కాలువ నుంచి మిడ్పెన్నార్ జలాశయానికి మళ్లించారు.
మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేకంగా పీజీ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని ఉపకులపతి కూనా రాంజీ తెలిపారు. తక్కువ కాల వ్యవధిలోనే విద్యార్థులు డిగ్రీలు పొందేలా కోర్సులు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం వర్సిటీ పరిధిలో ఎన్ని అనుబంధ కళాశాలలు ఉన్నాయి, ఎంతమంది విద్యను అభ్యసిస్తున్నారనే అంశాలపై వీసీ రాంజీతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, అలాగే అనుబంధ కళాశాలలు ఉన్నాయి, అలాగే యూనివర్సిటీలో కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు వంటి అంశాలను మనతో మాట్లాడేందుకు యూనివర్సిటీ వీసీ రామ్జీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదా. సార్ చెప్పండి, కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, అలాగే కొత్తగా ఏమైనా కోర్సులు ప్రవేశపెడుతున్నారా? కృష్ణా యూనివర్సిటీలో అండి ఎఫ్లేట్ కాలేజ్ 144 ఉన్నాయి. దగ్గర 30,000 స్టూడెంట్స్ చదువుతున్నారు. యూజీ, పీజీ, యూజీ ప్రొఫెషనల్, పీజీ ప్రొఫెషనల్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో పీజీ సెంటర్ చేస్తున్నాం. అందులో సర్టిఫికేట్ కోర్సెస్, డిప్లొమా కోర్సెస్, 6 months డిప్లొమా కోర్సు, 1 year డిప్లొమా కోర్సు, జర్నలిజము, గ్రీన్ టెక్నాలజీ, లాంగ్వేజెస్ లైక్ జపనీసు, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ లాంగ్వేజెస్ మీద కూడా చేస్తూ సొసైటీకి, అమరావతి డెవలప్మెంట్కి, మచిలీపట్నం పోర్టుకి డెవలప్మెంట్, లాజిస్టిక్స్, సప్లై చైన్, అలాగా షార్ట్ టర్మ్ కోర్సెస్, షార్ట్ టర్మ్ డిగ్రీస్ ముందుగా ప్లాన్ చేస్తున్నాము. ఆ సక్సెస్ని బట్టి లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాము. యూనివర్సిటీ అనేది డెవలప్ అవ్వాలంటే ప్రధానంగా విద్యార్థులు రావాల్సి ఉంది. కానీ కృష్ణా యూనివర్సిటీకి వస్తే ఇక్కడ ఉండడానికి వసతి లేక విద్యార్థులు చాలా మంది కూడా ఇతర యూనివర్సిటీలకు వెళ్ళిపోతున్నారు. ఈ యూనివర్సిటీ హాస్టల్స్ నిర్మాణం అనేది నత్తనడకన సాగుతుంది. ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది? విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? గర్ల్స్ హాస్టల్ ఈ యొక్క మార్చి నాటికి రెడీ అయిపోతుంది. 300 మంది స్టూడెంట్స్కి అన్ని యొక్క ఫెసిలిటీస్తో 300 స్టూడెంట్ గర్ల్స్ హాస్టల్ అయితే రెడీ అవుతుంది. బాయ్స్ హాస్టల్ మాత్రం మీరు చెప్పింది కరెక్టే, గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసాము. కొన్ని ఫైనాన్స్ సపోర్ట్ వస్తే బాయ్స్ హాస్టల్, ఇంజనీరింగ్ బ్లాక్కి 2 పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతవరకు ఈ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడానికి గవర్నమెంట్ ఒక 70 కోట్లు ఇస్తే మావి ఒక 60 కోట్లు పెట్టాం. కాబట్టి మా డబ్బులు కొద్దిగా ఇంక మరి లేవు కాబట్టి గవర్నమెంట్ అడుగుతున్నాము. ఒకసారి అవి ఇచ్చాక డెఫినెట్గా అవి నెక్స్ట్ December 2026కి బాయ్స్ హాస్టల్ అయితే రెడీ అవుతుంది. గర్ల్స్ హాస్టల్ మాత్రం March 26కి రెడీ అయిపోతుంది. ఈ స్పోర్ట్స్కి ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు? అట్లాగే ఇప్పుడు మన యూనివర్సిటీ గ్రౌండ్ చూసుకున్నట్లయితే చాలా పల్లంగా ఉంది. వర్షం వస్తే ఆ గ్రౌండ్ అనేది చెరువులా మారుతుంది. దాని డెవలప్మెంట్కి ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? గ్రౌండ్కి ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఒక 10 crores అవుతుంది దాన్ని యొక్క ఫుల్లింగ్ చేయడానికి. ఫస్ట్ ఈ ఫ్రంట్ పోర్షన్ అనేది ఆల్రెడీ బడ్జెట్ ఎలకేట్ చేసాము. దాన్ని ముందుగా చేసి మిగతా ఇది ఒక 20 acres ఉంటుంది. ఇంకా మిగతా 70-80 acres ఫేజ్డ్ వైజ్ చేస్తాం. ఒకసారి అంత డబ్బులు చాలా కష్టం కాబట్టి ఓ 3-4 ఫేజుల్లో చేసి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాం. ప్రొఫెసర్ల కొరత యూనివర్సిటీని వేధిస్తుందని అంటున్నారు. ఎంతమంది అవసరమై ఉంటుంది? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఫ్యాకల్టీ అయితే 80 వరకు ఉన్నారు. బట్ మీరు చెప్పేది పర్మనెంట్ ఫ్యాకల్టీ అయితే కొరత ఉంది. మాకు శాంక్షన్ పోస్టులు 108 ఉన్నాయి. అందులో యాజ్ ఆన్ టుడే 20 ఉన్నాయి, 20 మందే ఉన్నారు. మిగతావి గవర్నమెంట్ అయితే శాంక్షన్ 108 ఉన్నాయి. అలాగే నాన్ టీచింగ్లో కూడా 63 శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. ఒకసారి అవి శాంక్షన్ అయ్యాక గవర్నమెంట్ కొద్ది లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లీగల్ ఇష్యూస్ సాల్వ్ అయిపోయి గవర్నమెంట్ ఇదైతే ఈ గవర్నమెంట్ ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ దానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. అది ఆయుధంగా తీసుకొని ముందుకు వెళ్తాం. రిక్రూట్మెంట్ చేసి పర్మనెంట్ ఫ్యాకల్టీని చేస్తాం. మొత్తంగా యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నాము. ప్రధానంగా ఏదైతే లెక్చరర్ల సమస్య కావచ్చు, లేకపోతే ఆట స్థలాలు, లేకపోతే విద్యార్థుల వసతి గృహాల నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా వీసీ కోన రామ్జీ చెప్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. దేశీయ అతిపెద్ద ఎయిర్ లైన్స్ ఇండిగోలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో వరుసగా 8వ రోజు వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించాల్సిన 58 విమానాలు రద్దయ్యాయి. బెంగళూరులో 121, విశాఖలో 6 సర్వీసులు నిలిచిపోయాయి. ఇంకా ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్లోనూ ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫలితంగా ఎయిర్పోర్టుల్లో ఉన్న ఇండిగో టికెట్ కౌంటర్లు బోసిపోయాయి. ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం నేపథ్యంలో ఉప కార్యదర్శుల ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ దర్యాప్తులో భాగంగా దేశంలోని విమానాశ్రయాలను సందర్శించనుంది. ప్రయాణికుల సంఖ్యకు తగ్గ స్థాయిలో సర్వీసులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించనుంది. ఇండిగోతో పాటు ఇతర విమానయాన సంస్థలతో సమావేశమై వాటి సన్నద్ధతపై సమీక్షించనుంది.
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటనకు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా అటవీ ప్రాంతంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్టైన 2 డాక్టర్లు అదిల్ రాతర్, జషీర్ బిలాల్ వాణిలను అక్కడికి తీసుకువెళ్లారు. దక్షిణ కశ్మీర్లోని మట్టన్ అటవీ ప్రాంతంలో రహస్య స్థావరాల గురించి వారు దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు సమాచారం. అందుకే అక్కడ సోదాలు నిర్వహించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గోవా నైట్ క్లబ్ అగ్ని ప్రమాద ఘటనపై గోవా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. థాయిలాండ్కు పరారైన నైట్ క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రాను పట్టుకునేందుకు ఇంటర్పోల్ సహకారం కోరనున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని గంటలకే లూత్రా సోదరులు థాయిలాండ్లోని ఫుకెట్కు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న గోవా నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన గోవా పోలీసులు ఢిల్లీలోని లూత్రా సోదరుల నివాసాలకు ప్రత్యేక బృందాలను పంపారు. అప్పటికే వారి నివాసాలకు తాళాలు వేసి ఉండటంతో అధికారులు లీగల్ నోటీసులు అంటించారు. గోవా పోలీసుల విజ్ఞప్తి మేరకు ప్రమాదం జరిగిన రోజు సాయంత్రానికల్లా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 7న తెల్లవారుజామున 5:30 ఇండిగో విమానంలో లూత్రా సోదరులు ఫుకెట్ పరారైనట్లు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు థాయిలాండ్కు పారిపోయారని నిర్ధారణకు వచ్చిన గోవా పోలీసులు విదేశాల్లో ఉన్న లూత్రా సోదరులను పట్టుకునేందుకు ఇంటర్పోల్ సాయం కోరారు. కరూర్ దుర్ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్ తొలిసారి మళ్లీ ప్రజల ముందుకు వెళ్లనున్నారు. పుదుచ్చేరిలో ఇవాళ విజయ్ బహిరంగ సభ జరగనుంది. ఓ వ్యక్తి తుపాకీతో వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కరూరు ప్రచార సభ సందర్భంగా జరిగిన దుర్ఘటనను దృష్టిలో పెట్టుకుని పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సభకు కేవలం 5,000 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పసిపిల్లలు, గర్భిణీలు, వృద్ధులపై ఆంక్షలు విధించారు. టీవీకే జారీ చేసిన క్యూఆర్ కోడ్ పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతించనున్నారు. భారత్, అమెరికా మధ్య ఈ నెలాఖరులోపు తొలి దశ వాణిజ్య ఒప్పందం కుదరనుందని వార్తలు వెలువడుతున్న వేళ అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. వ్యవసాయ దిగుమతులపై ముఖ్యంగా కెనడా నుంచి అమెరికాలో డంప్ అయ్యే భారత్కు చెందిన బియ్యం, ఎరువులపై అదనపు సుంకాలు విధించనున్నట్లు హెచ్చరించారు. శ్వేతసౌధంలో అమెరికా రైతులకు $12 బిలియన్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ భారత్ సహా ఆసియా సరఫరాదారుల వ్యవసాయ దిగుమతులపై విమర్శలు చేశారు. ఆసియా దేశాల వ్యవసాయ దిగుమతులు అమెరికా రైతులకు సవాల్గా మారాయని, ఈ సమస్య నుంచి తమ రైతులను కాపాడేందుకు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. వాణిజ్య భాగస్వాముల ద్వారా $1 ట్రిలియన్ సుంకాలు వస్తున్నాయని, వారు తమను బాగా ఉపయోగించుకున్నారని ఆయన మండిపడ్డారు. థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 3 థాయిలాండ్ సైనికులు మృతి చెందగా 6 కంబోడియన్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఇరువైపులా సైనికులు, పౌరులు గాయపడ్డారు. కంబోడియా బహుళ రాకెట్ లాంచర్లతో దాడులు చేయడం సహా డ్రోన్లతో బాంబులను కురిపించిందని, కామికేజ్ డ్రోన్లను ప్రయోగించిందని థాయిలాండ్ ఆరోపించింది. కంబోడియన్ రాకెట్లు కొన్ని పౌర నివాసాల్ని తాకినట్లు తెలిపింది. సరిహద్దుల్లోని 4 ప్రావిన్సుల్లోని 492 తాత్కాలిక సురక్షిత శిబిరాలను తాయ్ సైన్యం ఏర్పాటు చేసింది. 1,25,000 మందిని తరలించింది. తాయ్ భద్రతా దళాల కదలికలు, కార్యకలాపాలకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవద్దని పౌరులకు సూచనలు జారీ చేసింది. ఘర్షణలతో 2 దేశాల సరిహద్దు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. వ్యాపారాలు, పాఠశాలలు, ఆసుపత్రులు మూతపడ్డాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న సౌత్ ఈస్ట్ ఏషియన్ సీ గేమ్స్లో అనిశ్చితి కొనసాగుతుంది. కంబోడియన్ క్రీడాకారులను అనుమతించబోమని థాయిలాండ్ చెబుతోంది. అయితే ఆ అధికారం థాయిలాండ్కు లేదని సౌత్ ఈస్ట్ ఏషియన్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. థాయ్ కంబోడియా ఘర్షణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్య సమితి ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతుల ఏలేరు జలాశయం కింద ఉన్న పిఠాపురం బ్రాంచి కాలువ రైతులకు ఈ పథకం వరప్రదాయినిగా మారింది. విశాఖకు అవసరమైన తాగు, పారిశ్రామిక జలాలు మళ్లించేందుకు కీలకంగా నిలుస్తోంది. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం వల్ల వచ్చే అనేక ప్రయోజనాలు అది పూర్తి కాకముందే కొంతమేర సాధించగలిగారంటే అందుకు ఈ ఎత్తిపోతలే కారణం. జాతీయ హరిత ట్రైబ్యునల్ అడ్డంకుల వల్ల మధ్యలో 2-3 ఏళ్లు ఇబ్బందులు ఎదురైనా మళ్లీ 2 ఏళ్లుగా ఈ పథకం రైతులకు సిరులు కురిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కుడివైపున
పట్టిసీమ ఎత్తిపోతల ఎలాంటిదో ఎడమవైపున పురుషోత్తపట్నం అలాంటిదేనని చెప్పొచ్చు. 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడమే కాదు, పూర్తి చేసి చూపారు. గోదావరి ఎడమగట్టున పురుషోత్తపట్నం ఎత్తిపోతల నిర్మించి 2 దశల్లో ఈ నీటిని ఏలేరు జలాశయానికి మళ్లించేలా ఏర్పాట్లు చేశారు. విశాఖ తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేందుకు ఏలేరు జలాశయమే కీలకం. మరోవైపు ఏలేరు కాలువల కింద 67,614 ఎకరాల ఆయకట్టుంది. ఆ ఆయకట్టు సాగుకు సకాలంలో నీరందించి పంటల్ని కాపాడేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల అక్కరకొస్తోంది. సముద్రంలో వృధాగా కలసిపోతున్న గోదావరి వరద జలాల్ని ఏలేరు జలాశయంతో అనుసంధానం చేయడం వల్ల ఏళ్ల తరబడి రైతులు, ప్రజలు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. అఖండ గోదావరి ఎడమగట్టున 40.800 కిలోమీటర్ల వద్ద పురుషోత్తపట్నం గ్రామంలో ఈ ఎత్తిపోతల పంప్ హౌస్ ను నిర్మించారు. 2 దశలకు కలిపి తొలుత 1638 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. తరువాత 1931.45 కోట్లకు అంచనాలు సవరించారు. తొలి దశలో గోదావరి నుంచి 30 టీఎంసీల వరద జలాలు మళ్లించేందుకు వీలుగా నిర్మించారు. రోజుకు 3500 క్యూసెక్కుల నీళ్లు తోడిపోసేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి 1.6 కిలోమీటర్ల మేర వెర్టికల్ టర్బైన్ పంపులతో నీళ్లను మళ్లించి పోలవరం ఎడమ కాలువలో 10.148 కిలోమీటరు వద్ద పోసేలా పనులు చేశారు. 5 వరుసల్లో ఈ పంపులు నీళ్లు తీసుకెళ్లి పోలవరం కాలువలో జారవిడుస్తున్నాయి. అక్కడి నీళ్లు ఇదే కాలువలో పోలవరం ఎడమ కాలువ 50వ కిలోమీటర్ను దాటి వెళతాయి. 2వ దశలో పోలవరం ఎడమ కాలువ నుంచి మళ్లీ నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆ కాలువ 50వ కిలోమీటర్ వద్ద మరో పంప్ హౌస్ నిర్మించారు. ఇక్కడ 1400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ఆ నీటిని 13.262 కిలోమీటర్ల పొడవున 2 వరుసల్లో ఎంఎస్ ప్రెషర్ మెయిన్ ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. ఆ నీటిని ఏలేరు జలాశయంలోకి పంపిస్తున్నారు. గోదావరి వరద జలాలతో ఏలేరును అనుసంధానం చేస్తున్నారు. ఏలేరు జలాశయం మొత్తం నీటి నిల్వ 24.11 టీఎంసీలు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు, అక్కడి పరీవాహకం ఆధారంగా ఏలేరు జలాశయం నిండేది. క్రమేణా ఎగువన అనేక వాగులు, వంకలపై చిన్న తరహా చెక్ డ్యాంలు, మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మాణంతో ఏలేరు జలాశయానికి నీళ్లు రావడం అరుదుగా మారింది. జూన్ నెలలోనే వర్షాకాలం ప్రారంభమైనా అనేక సందర్భాల్లో సెప్టెంబర్ వరకు కూడా ఏలేరు జలాశయానికి నీళ్లు చేరడం లేదు. ఈ క్రమంలో ఏలేరు ఎడమ కాలువ కింద భూములు, ఖరీఫ్ సాగుకు, ఇక్కడి మెట్ట ప్రాంతంలో తాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఆలోచనను నాటి తెలుగుదేశం ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించినందుకు హరిత ట్రైబ్యునల్ ఈ పథకానికి 25 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఫలితంగా 2 ఏళ్ల పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జరిమానాను 2.5 కోట్ల రూపాయలు పరిమితం చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ ఆ సొమ్ములు చెల్లించడంతో వృధా జలాలకు సార్థకత చేకూరుతోంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కారణంగా 9 మంది మృతి చెందినట్లు చెబుతున్నప్పటికీ ప్రస్తుతానికి అవి అనుమానిత కేసులు మాత్రమేనని, లోతైన పరీక్షల కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ చేయిస్తామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. స్క్రబ్ టైఫస్ అనేది కూడా జ్వరాల జాబితాలో ఒకటన్నారు. శరీరంపై కీటకం కుట్టినట్లు అనిపించిన భాగంపై నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తం కావాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కంటే రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు తక్కువగా ఉన్నాయన్నారు. పరీక్షలు విస్తృతంగా చేస్తున్నందువల్లే ఎక్కువగా బయటపడుతున్నాయన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్తో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 9 మంది అనుమానిత లక్షణాలతో మరణించడంతో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. మొత్తం వైద్య పరీక్షల నిర్వహణ దగ్గర నుంచి వ్యాధి నిర్ధారణ వరకు అనేక రకాలైన చర్యలకు కూడా ప్రభుత్వం సమాయత్తమైంది. మనతో పాటు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ గారు. సార్, ప్రభుత్వం ముఖ్యంగా స్క్రబ్ టైఫస్ సంబంధించిన విషయంలో ఎలాంటి అలర్ట్నెస్ లో ఉంది, మనం ఎలాంటి చర్యలు? మన రాష్ట్రంలో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఎక్కువ విజృంభిస్తుందని చెప్పేసి అందరం భయాందోళనకు గురి అవుతున్నారు. కానీ ఆ రకంగా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ స్క్రబ్ టైఫస్ అనేది ప్రతి ఒక్క సంవత్సరం వింటర్ సీజన్లో వచ్చే ఒక చిన్న వ్యాధి. మనకు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ కానీ, చికెన్ గునియా కానీ ఏ రకంగా వస్తుందో అదే రకంగా ఇది ప్రతి ఒక్క సంవత్సరం వస్తుంది. ఈసారి మనకు 1566 కేసెస్ నమోదైంది. దీనికి ముందు 1630 కేసు నమోదైంది. దానికి ముందు కూడా 1300 కేసు నమోదైంది. దానికి ముందు కూడా 1000 పైన ప్రతి ఒక్క సంవత్సరం మనకి కేసెస్ నమోదవుతూ ఉంది. మన పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో దాదాపు 7000 పైన నమోదైంది. కర్ణాటకలో 1500 కేసెస్ నమోదైంది. సో ఈ రకంగా ప్రతి ఒక్క సంవత్సరం మనకు మామూలుగా వస్తున్న సమస్య ఇది వచ్చేసి ఒకవేళ కోమార్బిడిటీస్ ఏదైనా ఉంటే, సీరియస్ డిసీజెస్ ఉంటే అలాంటి వాళ్ళకి
ఏ రకంగా మనకు కోవిడ్లో పెద్ద అఫెక్ట్ చేస్తుందో అదే రకంగా అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా చిన్న జ్వరం వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గర వెళ్ళాలి, మందులు తీసుకోవాలి. ఒకవేళ టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేసుకొని ఆ రిజల్ట్ తెలుసుకుని ఆ తర్వాతే వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తారో ఆ ట్రీట్మెంట్ని ఫాలోఅప్ చేయాలి. ఎక్కడ కూడా ఆర్ఎంపీ దగ్గర వెళ్ళకూడదు, ఫార్మసీ దగ్గర వెళ్ళి ఏదో ఒక మందులు తీసుకొని ఇంజెక్షన్ వేసుకొని అలాంటి పనులు చేయకూడదు. లైట్గా తీసుకొని దాన్ని ఇగ్నోర్ చేసుకొని మళ్ళీ అన్ని ఎక్కువ వచ్చిన తర్వాతే హాస్పిటల్ వెళ్ళకూడదు. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ముదిరిపోతుంది. సో దానివల్ల మనకు ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శాంపిల్స్ విషయంలో కానీ అలాగే రిజల్ట్ విషయంలో కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు, ఎక్కడెక్కడ శాంపిల్స్ కలెక్ట్ చేస్తారు, ఎలా? సో మనకు ప్రతి ఒక్క పిహెచ్లు కానీ ప్రతి ఒక్క సిహెచ్ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, జీజీహెచ్లో శాంపుల్ కలెక్ట్ చేస్తాము. దీనికి ముందు 9 ల్యాబ్స్ ఉంటే అక్కడ మాత్రమే టెస్టింగ్ జరిగేది. ఇది ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు కాబట్టి 21 ల్యాబ్లో ఇప్పుడు ప్రతి ఒక్క జీజీహెచ్లో టెస్టింగ్ చేయమని చెప్పేసి చెప్పాము. శాంపుల్ ఇవ్వడం వచ్చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ శాంపుల్ చేయొచ్చు అని టెస్టింగ్ చేసి మీకు ఇమీడియట్గా 24 అవర్స్ రిజల్ట్ చెప్పడం జరుగుతుంది. ఆ రిజల్ట్ ఏమి వస్తుంది దాని ప్రకారం మనము ట్రీట్మెంట్ ఇస్తాం. ఎలిసా టెస్ట్ చేస్తారు, ఏ రకమైన టెస్టులు చేస్తారు? ఎలిసా టెస్ట్ చేస్తామండి. రిసర్చ్ కోసం మేము ప్లాన్ చేసుకుంటాం. నేషనల్ ఎక్స్పర్ట్స్ కొంతమందితో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు మనకు సపోర్ట్ చేయడానికి. సో ఒకవేళ దీంట్లో ఏదైనా మ్యూటేషన్ ఉందా, వైరలెన్స్ ఏ రకంగా ఉంది, సో ఇది వచ్చేసి మనకి ఎక్కడ నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక రిసర్చ్ చేస్తామని చెప్పేసి పీసీఆర్ టెస్టింగ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా దీనికి ఎలాంటి మెడిసిన్స్ వాడాలి సార్? మనం ఓవరాల్గా డ్రగ్ పొజిషన్ ఏ విధంగా దీనికోసం సిద్ధంగా ఉంచాం? ఇది వచ్చేసి మనకు అజిత్రోమైసిన్ కానీ డాక్సిసైక్లిన్ కానీ యాంటీబయాటిక్ తీసుకుంటే ఖచ్చితంగా నయం అయిపోతుంది. సో దీనికి దాదాపు మనకు 90 లక్షల మెడిసిన్స్ అనేది ప్రతి ఒక్క పిహెచ్లో, ప్రతి ఒక్క జీజీహెచ్లో, హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో ఉంది. సో దీనికి కావాల్సిన మెడిసిన్స్ ఇంకా కావాలని కూడా సప్లై చేయడానికి కూడా మన సిడిఎస్లో కూడా స్టాక్ ఉంది. 45 లక్షల దాకా స్టాక్ కూడా ఉంది. ఎక్కడ మనకి ఈ మందులు కావాలో ఇమీడియట్గా సప్లై చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఇది కిల్లర్ డిసీజ్ కాదని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా కూడా ప్రజల్లో ఉన్న భయాందోళనలు పోగొట్టడానికి వైద్య శాఖ పరంగా మీరు ఏమైనా సూచించారు? ఇది ఆల్రెడీ మా కలెక్టర్ల ద్వారా, డిఎంహెచ్ఓల ద్వారా ప్రతి ఒక్క విలేజ్లో ఈ అవగాహన సదస్సు పెట్టమని చెప్పడం జరిగింది. రైతులు ఎక్కడైతే పొలాల్లో పనిచేస్తూ ఉంటున్నారో అక్కడ శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న చోట మొత్తం కూడా అవగాహన కల్పించామని చెప్తున్నాము. మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా వెజిటేషన్, షబ్బు, మొక్కలు, చెట్లు చెత్త ఎక్కువ లేకుండా పూర్తిగా దాన్ని తొలగించాలి. తర్వాతే వాళ్ళు ఇన్సెక్ట్ రెపెలెంట్ అంటాము, ఆ ఆయింట్మెంట్ అన్ని కూడా మనము రాసుకోవడం, తర్వాత మస్కిటో నెట్ వాడుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఒక్కవేళ కరిచిన నల్ల మచ్చ అనేది ఉంటుంది. సో ఆ నల్ల మచ్చ వస్తేనే స్క్రబ్ టైఫస్. ఒకవేళ మనకు ఏదైనా దోమలు కరిచినా సరే ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవడంలో తప్పు ఏమీ లేదు. ఎందుకంటే అది మనకు మలేరియా ఉండొచ్చు, లేకపోతే డెంగ్యూ ఉండొచ్చు, సో టైఫాయిడ్ కూడా రావచ్చు. సో దానివల్ల ప్రతి ఒక్క దాన్ని టెస్ట్ చేసుకోవడం మంచిది. ఇది వైద్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ గారి అభిప్రాయం. అమరావతి నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.